వచ్చింది ఆ రెండేళ్లలో. ఇప్పుడు గాడి తిరుగుతురు జూబ్లీస్ మరి ఎందుకో పక్కపొంట ఖైరతాబాద్లో తిరిగారు, మరి ఆ పక్కపొంట ఎందుకో కుకట్పల్లిలో తిరిగారు, షేర్లింగంపల్లి ఎందుకో తిరిగారు. అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతుంది, మొసలు కన్నీరు గారుస్తుంది. 11 తారీఖు తర్వాత మళ్ళీ ఎక్కడు కాంగ్రెస్ వాడు కనబడాడు. కాంగ్రెస్ వాళ్ళకి నిజాయితీ ఉంటే మీకు బాకీ కార్డులు పంపిస్తాం, మీరు ఎంత బాకీ పడ్డారో పంపిస్తాం. ఆ బాకీ చెల్లించినాకనే జూబ్లీ హిల్స్లో మా అక్క చెల్లెళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలు ఒకటి అడగాలి. ఇవన్నీ మీరు కూడా ఆలోచన చేయండి. ఒక సునీతమ్మ పాపం కష్టాల్లో ఉన్న సునీతమ్మకు ఒక ఆడబిడ్డలుగా ఒక తోబుట్టుగా మీరు అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది. అందరూ కూడా మరి సునీతమ్మ గారిని ఆశీర్వదించండి. ఈ తెలంగాణను మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డికి బీజేపీకి గుణపాఠం చెప్పి పెద్ద మెజార్టీతో మనం సునీతమ్మను గెలిపించుకోవాలి. దొంగోట్లను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు, నోట్ల కట్టలు నమ్ముకొని ఒకడు బయలుదేరిండు, సీసాలను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు. మనకు ఆ సీసాలు కడుపులకు పెడతాయా? నోట్ల కట్టలు కడుపుకు పెడతాయా? ఇవాళ ఇస్తే ఓట్లు అయిపోయినాక ఎట్లా బిడ్డ? దొంగోట్లు మనల్ని బతికిస్తాయా? అందుకే ఈ దొంగోట్లకో నోట్ల కట్టను నమ్ముకున్న వాళ్ళకో సారా సీసాలను నమ్ముకున్న వాళ్ళకు మహిళలు జూబ్లీ హిల్స్ ప్రజలు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. బొజ్జమ్మ, ఈ రాధా